నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ బాలయ్య క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రాన్ని పక్కా కమర్షియల్ సక్సెస్గా మలచాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే గతంలో తనకి వీరసింహారెడ్డి వంటి భారీ బ్లాక్ బస్టర్ను అందించిన గోపీచంద్ మలినేనికి మరోసారి అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో అలాగే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట్లో ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా లేదా చారిత్రక నేపథ్యం ఉన్న కథగా వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే భారీ బడ్జెట్ పరిమితులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆ జానర్ను పక్కన పెట్టినట్లు సమాచారం. దానికి బదులుగా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఒక పక్క యాక్షన్ ఎంటర్టైనర్ను గోపీచంద్ సిద్ధం చేశారట. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సహకారంతో గోపీచంద్ మలినేని ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య మరోసారి 2 విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. బాలయ్య డ్యూయల్ రోల్ అంటేనే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. సింహ, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో బాలయ్య సరసన మెరిసిన లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. వీరిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాకు మరింత గ్లామర్ తోడవనుంది. బాలయ్యకు వరుస మ్యూజికల్ హిట్స్ ఇస్తున్న ఎస్ఎస్ తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించనున్నారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమనిచ్చే ఎలివేషన్లో ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా ఫిబ్రవరి 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. వీలైనంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి 2026 దసరా పండుగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. గోపీచంద్ మలినేని మేకింగ్ స్టైల్, బాలయ్య మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరసింహారెడ్డి మ్యాజిక్ను మించి ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్.